అసలు ఏం జరిగింది చెప్పండి. ఏం లేదు సారు, నైట్ కొద్దిగా గొడవ అయింది. అన్నం పెట్టమని చెప్పిన, పొద్దున్న దాకా మందు కొట్టిన, పొలానికి గడ్డి మందు 5 ఎకరాలు కొట్టిన. అన్నం పెట్టమని చెప్పిన, సీరియల్ అడ్వర్టైజ్ పడ్డ తర్వాత పెడతానే అన్నది. ఆ అడ్వర్టైజ్ ముందా, నేను అన్నం ఫస్ట్ నాకు అన్నం పెట్టేది ముందా అని చెప్పేసి ఒక మాట తిట్టిన. ఆ మాటకే బయట పోయి ఏదో గోల 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 చేస్తా అంటే, బయటికి పోయి ఎందుకు గోల చేస్తావని చెప్పేసి ఒక దెబ్బ కొట్టిన. ఆ నైట్ మంచిగానే పండుకున్నది, తిన్నది మంచిగానే పండుకున్నది. పొద్దున్న లేచి ఒకటే తిడతాంది, నువ్వు నైట్ ఇదే మళ్ళీ పొద్దున ఇదే ఎందుకు తిడతానో ఎందుకు అని చెప్పేసి నేను అట్లా చెప్పి ఇదే మాట చెప్పిన వెనక నీకు బాయిలా పడదామని చెప్పేసి ఉరికిపోయింది. ఉరికిపోతే నేను వెనకనే ఉరికి మళ్ళీ గుంజుకొని వచ్చి ఊతల వదిలిపెట్టి, నా ఇల్లు ఇదే, బాయి ఇదే, పత్తి చేను ఇదే, మళ్ళీ ఇది వచ్చి బాయిల గిట్ట పడుతుంది చికాకి ఏందని చెప్పేసి నేను ఆడనే కూర్చున్నా. ఇక బావి దగ్గరనే దర్వాజా కాడ కూర్చుంటే ఇక కుర్చీ సౌండ్, మొన్న గడ్డి మందు పత్తి చుట్టూ, ఈమె గడ్డి కాదు కానీ ఆ గడ్డి మందు పీకడానికి పోదు, ఆ కలుపు నాటుకు పోదు, ఎటు పోదు. కొన్ని రోజుల నుంచి పనులు లేకుంటే ఖాళీగా ఉందని చెప్పేసి అంటున్నారు. మీరు కొన్ని రోజుల నుంచి పనులు వ్యవసాయ పనులు ఏం చేయట్లేట, మీరు ఎవరు ఖాళీగా ఉంటున్నారని చెప్తున్నారు. నేను 5 ఎకరాల వ్యవసాయం పని నేను వేసుకున్నా. నేను కార్ డ్రైవింగ్ హైదరాబాద్ లో చేసిన. నేను ఒక్కొక్క కాడ జీతం ఉండను, నాకు వద్దు, నాకున్న 5 ఎకరాలు నాకు చాలు. నా 5 ఎకరాలు అంటే నాకు ఒక బిడ్డ ఉన్నది, ఆ బిడ్డకు చూసుకుంటా, ఈయన నాకు సరిపోతుంది. వాళ్ళు చెప్పే మాటకు నాకు ఆ 15,000కు నేను. ఎంతమంది పిల్లలు? నాకు ఫస్ట్ భార్యకు ఒక బిడ్డ, ఆమెకు వేరే అయిపోయింది. ఈమె మ్యారేజ్ అయింది. ఇప్పుడు బాబు కూడా నా బాబు కాదు, ఇంకో బాబే. అయితే వాళ్ళ బాబాయ్ బిడ్డ అవుతుంది. ఇక డైవర్స్ అయితే ఇక ఇద్దరం మళ్ళీ మేము గుడికి పోయి పెళ్లి చేసుకున్నాం. వచ్చిన మంచిగానే బతుకున్నాం. నా కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నాం. మేము 3 అన్నదమ్ములం, మా బాబాయ్ కొడుకు, మేము 3 అన్నదమ్ములం. మా 3కి ఇద్దరు ఆడపొరగాళ్ళే. ఇక ఈయన ఒక్కడే కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటాను. చూసుకుంటానా ఇది చెప్తానా. ఇక నైట్ ఇదే కూడా ఈ బాయిల పడి చెత్తదా ఏం చెత్తదా అని చెప్పేసి నేను ఆ బావి దగ్గరనే ఆ మొత్తం కాడనే కూర్చున్నా. ఇది మళ్ళీ తర్వాత ఇటే వచ్చి పడుతుందేమో అని పోయింది. ఆ గడ్డి మందు ఇక ఎప్పుడు మందు కొట్టినా ఆమె, మేమిద్దరం మందు కొడతాం, వస్తుంది ఇంట్లో దాస్తుంది, ఆమె దాస్తుంది. రాసిపోయి సప్పున పోయి కుర్చీ సౌండ్ వచ్చింది. నాకు కుర్చీ వేసుకొని గడ్డి మందు కుర్చీ బయట సబ్జా మీద గడ్డి మందు ఉన్నది. నాకు అది ఉన్నది కూడా తెలియదు. ఇది కుర్చీ సౌండ్ వస్తుంది ఏంద్రా అని చెప్పేసి, ఏమైనా ఫ్యాన్ గిట్ట ఉరిగిట వేసుకుంటుందా ఏంద్రా అని చెప్పేసి నేను ఆ బాయి కాడ నుంచి లేచి దగ్గరనే అస్తమ్మం దగ్గర అది ఉంటది, ఈయన దగ్గరనే పోయింది, ఎక్కింది, కథం తీసుకున్నది. ఈమె బుక్క ఇట్లా నోట్లో పోసుకున్నది. ఈమె మింగలే. ఆయనకైతే తాగరా అని చెప్పేసి వానికి ఇచ్చింది, వాడు తాగిండు. అంతనే నా బిడ్డ ఉన్నది, బిడ్డకి ఇవ్వడానికి పోతా అంటే నేను అంతనే పోయి అనుకున్నా. అంతే. ఆ నుంచి అన్న వాళ్ళందరూ కలిసి మొత్తం తీసుకొని వచ్చేసారు. ఇంతే దేవుడా, ఎంతైనా పర్లేదు. కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటాను. మేము 3 అన్నదమ్ములు అయితే కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటాను ఆయనకు. 3 అన్నదమ్ములకు మాకు 3 అన్నదమ్ములకు పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంది. ఒక బావ మాత్రం చావు బతుకుల మధ్యలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చూసుకోవచ్చు కదా. అంటే దేవుని పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా బావ బతుకాలని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం.